కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. హలో ఎవ్రీవన్. ఆడవాళ్ళకి బిడ్డ పుట్టడం అనేది అసలు ఇంకొక జన్మతో సమానం అంటారు. ఎందుకంటే దాంట్లో అంత రిస్క్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి. ఈ రిస్క్ ఉండటం వల్ల ఆడపిల్లలందరికీ ఒక రకమైనటువంటి ఎవర్షన్, భయం ప్రెగ్నెన్సీ అంటే. దీనివల్ల పెళ్లి చేసుకోకపోవడం, ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే పిల్లల్ని కనకుండా ఉండటం, ఈ రెండు కాకపోతే సరగసికి వెళదాం అనుకోవడం, ఇది కాకపోతే పిల్లల్ని ఎవరైనా అడాప్ట్ చేసుకుందామని. కానీ ఈ ప్రెగ్నెన్సీ అనేది, మదర్హుడ్ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ. ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల అనుభవించాలి అని డాక్టర్ శిల్పి రెడ్డి సంకల్పించుకున్నారు. అండ్ కిమ్స్ కడల్స్ మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో టుడే ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ శిల్పి రెడ్డి, ద మోస్ట్ బ్యూటిఫుల్, ఎనర్జెటిక్, నథింగ్ లెస్ దాన్ ఏ సెలబ్రిటీ. హలో డాక్టర్. నమస్కారం. ఎలా ఉన్నారు? All good. So I see you so very active on social media. That is the most interesting part about you. Because young generations అందరూ యాక్సెస్ చేసేది, దాన్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేది సోషల్ మీడియా కాబట్టి డెఫినెట్గా మనం సోషల్ మీడియా వైపే దృష్టి సాధించాలి. ఓకే. ఏమాత్రం మార్పు తీసుకురావాలన్న ఈ సమాజంలో చాలా ఈజీగా, అవలీలగా మనం చెప్పగలుగుతున్నాము, వాళ్ళు తీసుకోగలుగుతున్నారు కూడా. సో దట్ ఈస్ యువర్ ఫండా. ఎస్. శిల్పి రెడ్డి గారితో డీటెయిల్డ్గా ఆవిడతో మాట్లాడే ముందు అసలు ఆ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఆవిడ అసలు పేషెంట్స్తో ఏం చేయిస్తుంటారు, వాళ్ళతో ఆవిడ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్. టు బీ సోషల్ మీడియా సావీ. గ్రేట్. మీరు చేసే డాన్స్లు, మీ పేషెంట్స్తో చేయించే డాన్స్లు, అంటే పేషెంట్స్ అంటే నాట్ జస్ట్ టు బీ మదర్స్, వాళ్ళ హస్బెండ్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. మీ జూనియర్ డాక్టర్స్, మీ నర్సెస్, ఫ్యామిలీస్. ఇంతమందిని హౌ ఆర్ యూ ఏబుల్ టు సరే మీరంటే ఆల్రెడీ ఆ మోటివ్తో ఉన్నారు కాబట్టి యూ హ్యావ్ దట్ ఎగ్జైట్మెంట్ టు డూ. కానీ ఒక మదర్ని ఆల్రెడీ చాలా ఏమంటారు, చాలా ఇన్హిబిషన్స్, చాలా భయాలు, వీటన్నిటితో వస్తారు. హౌ ఆర్ యూ ప్రెప్పింగ్ దెమ్ అప్? మదర్స్ అనేసరికి వాళ్ళకి చాలా రకాల టెన్షన్స్, రైట్, ఏదో అపోహలు, నాతో ఏదో జరుగుతోంది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంత స్ట్రాంగ్ మోటివ్లో నుంచి బయటికి తీసుకెళ్ళాలి వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఉన్న స్ట్రెస్ని బయటికి తీసుకెళ్ళాలి అంటే మ్యూజిక్ అండ్ డాన్స్కి మించింది లేదని నేను నేర్చుకున్నాను. అండ్ ఆ మ్యూజిక్ అండ్ డాన్స్ అది తన్మయత్వంతో తనని తానే ఇవన్నీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అబ్జర్వ్ చేసేసుకుని
క్షణికంగా వాళ్ళకున్న స్ట్రెస్ కానీ, ఆందోళన కానీ, భయాలు కానీ, పెయిన్ అని కానీ అన్నీ మర్చిపోతారు. నెక్స్ట్ ఏంటి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని మేము ఫ్రేమ్ చేసుకోవడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, మాట్లాడడము. అలాగే మా స్టాఫ్ కూడా వాళ్ళకి అది ఈజీ అయినప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు. అదే తప్పితే మంచానికి అతుక్కుపోయి పెయిన్ ఉంది అంటే రెండో డైలాగ్ ఏది? పెయిన్ తప్పితే వేరే డైలాగ్ ఏది? అంత సఫోకేషన్, అంత ఫ్రస్ట్రేషన్, అంత దాంట్లో చెడు లేదు. బేసిక్గా మీకు కాలక్షేపము అవ్వాలి, ఒక సేఫ్ లిమిట్లో మీ అంతలు మీరు దాంట్లో నుంచి బయటపడి, ఆ ట్రామాటిక్ జోన్లో నుంచి బయటపడి సంతోషంగా ఉండాలి. అండ్ బిడ్డ పుడుతుందని అంటే అందరికీ ఆ సంతోషం పక్కన పెట్టేసేసి ఎంతసేపు నొప్పి, ఆపరేషనా, డెలివరీయా, రిస్కా, ఇవన్నీ అయిపోయాయి. కానీ బిడ్డ పుట్టే సంతోషం ఏది? సో బిడ్డ పుట్టే సంతోషాన్ని మనము ఫోకస్ చేయగలిగితే నిజంగా ఈ జనరేషన్ మిస్ అయ్యేదే అది. ఈ ఓవర్ ఇన్ఫర్మేషన్లో వాళ్ళు కొట్టుకుపోయి ఎంతసేపు ఏం చేయాలి, ఎలా ఉండాలి, అది కరెక్టా, ఇది కరెక్టా అని ఆలోచిస్తున్నారు తప్పితే యు ఆర్ గోయింగ్ టు బి అ మదర్, దట్స్ మదర్హుడ్. అండ్ అదొక మంచి ఎక్స్పీరియన్స్, ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. అది మర్చిపోతున్నారు. సో దాన్ని నిలబెట్టడానికి, దాంట్లో ఉన్న సంతోషాన్ని బయటికి తీసుకురావడానికి నేను లాస్ట్ కొన్ని మేబీ ఒక డికేడ్ అనొచ్చు, ఓ దశాబ్దంగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఓకే. అంటే ఒక డాక్టర్ లైఫ్ సైకిల్, జనరల్ లైఫ్ స్టైల్ అనేది చాలా ప్యాక్డ్గా ఉంటుంది. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అంటారు డాక్టర్స్ది, బికాస్ దే డోంట్ గెట్ దేర్ ఫ్యామిలీ టైం, ఎప్పుడు బిజీగా ఉంటారు అని. ఇంత బిజీ షెడ్యూల్స్లో మీరు హాస్పిటల్లో పేషెంట్స్ అందరినీ అటెండ్ చేస్తూ వీళ్ళతో ఎప్పుడు టైం స్పెండ్, అంటే వీళ్ళతో అట్లీస్ట్ డాన్స్ చేయించగలిగే అంత మైండ్ సెట్ తీసుకురావాలంటే యూ నీడ్ టు స్పెండ్ అ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ గుడ్ టైం. ఎస్, అది ఒక మంచి ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ మోడ్లో మేము వెళ్ళిపోయాం. మేము కిమ్స్ కడల్స్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్ 7 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసాం. ఓకే. స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడాను మా వైబ్ ఇదే. అండ్ అది జనాలకు తెలిసి ఆల్రెడీ మా వైబ్ తెలుసున్న వాళ్ళే ఎక్కువ మంది మన దగ్గర ఉంటారు. అండ్ మేము రెగ్యులర్గా ఈ యాక్టివిటీస్ చేస్తాం. ఎవ్రీ సండే మాకు యోగా క్లాస్ ఉంటుంది, ఎవ్రీ సాటర్డే యాక్టివిటీస్ ఉంటాయి, మదర్ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ యాక్టివిటీస్. అలాగే వీటితో పాటు మేము యాన్యువల్గా మిస్సెస్ మామ్ ఈవెంట్ చేస్తాము. సో మేము యూజువల్గా మెయింటైన్ చేసే యాక్టివిటీస్, తెలిసే యాక్టివిటీస్లోనే ఉంటాం కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ప్రతి పేషెంట్స్ ఎవరైతే లేబర్ అండ్ డెలివరీలో ఉంటారో వాళ్ళతో మార్నింగ్ 8 o'clock వచ్చి నేను టైం స్పెండ్ చేస్తాను. ఓకే. ఒకవేళ మిడ్ నైట్ లేబర్లో ఉంటే మిడ్ నైట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళతో ఇదే ప్రక్రియలో నడిచిపోతూ ఉంటుంది. సో మేము ఎప్పుడు టైం దొరికినా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ నన్న చూస్తాము, లేకపోతే ఐపీలో ఉన్న పేషెంట్స్తో ఈ యాక్టివిటీస్ అని రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఓకే. మీరు నార్మల్ డెలివరీని ఎక్కువ ప్రమోట్ చేస్తారు. అవును. ప్రతి ఒక్కరూ నార్మల్ డెలివరీ అయితేనే మంచిదని మీ ప్రతి యాక్టివిటీలోనూ, మీరు చేయించే ప్రతి పనిలోనూ అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందంటారు. నార్మల్ డెలివరీ అనేది లైక్ అన్ని బాడీస్కి కుదురుతుందా? అంటే కొంతమంది షార్ట్గా ఉంటారు, అంటే షార్ట్గా ఉన్న వాళ్ళకి కొంచెం నార్మల్ డెలివరీ కష్టం అంటారు కదా. ఇప్పుడు ఇంతకు ముందు కాలంలో నార్మల్ డెలివరీస్ చాలా అయ్యేవి. కరెక్ట్. కాంప్లికేషన్స్ కూడా అయ్యేవి. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది. మరి ఆ కాంప్లికేషన్స్ని టేక్ కేర్ చేయడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీస్ ఇంకా ఎక్కువ అవ్వాలి కదా. మరి ఆపరేషన్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? బ్యూటిఫుల్లీ సెడ్. యా, బికాస్ దానికి ఒక మార్కెట్ క్రియేట్ చేశారు. అది పేషెంట్ భయానికో, ఫ్యామిలీ ఆందోళనకో, కాంప్లికేషన్ ఉందనే ప్రివెన్షన్కి జాగ్రత్తకనో, ఇలా కొన్ని రకాల ఫీచర్స్తోని దానికి ఒక మార్కెట్ క్రియేట్ చేశారు. కానీ అది యాక్చువల్గా చాలా రిస్కీ. సర్జరీ అనేది నిజంగానే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ, డెలివరీ అయ్యే మదర్కి కానీ నార్మల్ డెలివరీ కంటే ఎక్కువ రిస్క్. అది చెప్పలేకపోతున్నారు. ఎక్కడైతే నిజంగా సిజేరియన్ చేయాలో అది ఒక తల్లికి శ్రీరామ రక్ష. కానీ అది పర్సెంటేజ్ ఎంత ఉండాలి? ప్రతి ఒక్కరికైతే కాంప్లికేషన్స్ ఉండవు. ఇప్పట్లాగా 60-70% కాంప్లికేషన్స్ అయితే ఉండవు కదా. మరి అలాగా చూసుకున్నట్టు అయితే ఎన్నో అనవసరమైన రీజన్స్కి మనకి సిజేరియన్స్ అవుతున్నట్టే కదా. నిజంగా కాంప్లికేషన్కి సిజేరియన్ అవ్వాలి అని అంటే అది less than 10% ఉంటాయి. మిగతా 90% నార్మల్ డెలివరీ అవ్వాలి.
ఎందుకు అవ్వట్లేదు అని నేను నిజంగా గ్రహించి గత 10 ఏళ్ళుగా దాని మీదే ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భయం దానికి ఏం చేయాలి, అపోహలు దానికి ఏం చేయాలి, హై రిస్క్ ప్రెగ్నెన్సీ దానికి ఏం చేయాలి, అలాగే పెయిన్ దానికి ఏం చేయాలి, ఇలా ప్రతి ఒక్క పాయింట్ని నోట్ డౌన్ చేసుకుని దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఓకే, సొల్యూషన్ తీసుకురావడమే కాకుండా ఒక అట్రాక్టివ్ సొల్యూషన్ తీసుకొచ్చాను. సో దట్ ఆ అట్రాక్టివ్ సొల్యూషన్ విల్ డ్రా ఇట్స్ ఓన్ చామ్ యా, అండ్ పీపుల్ విల్ అట్లీస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు మనకి మనం ఎలాగో ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ డాక్టర్స్ టీం కూడా అలాగే ఉంది, వీఆర్ ఆల్ రెడీ. మరి అటెంప్ట్ చేసిన వాళ్ళకి నిజంగా సక్సెసే వస్తుంది కదా. టీం లేదు, ఇండివిజువల్ డాక్టర్ అంటే నిజంగా ఏమీ ప్రపంచంలో మార్చలేరు. టీం ఉండి అందరికీ అదే సంకల్పం ఉండి అందరూ గనక అదే మాట మీద ఉన్నట్టు అయితే మనకున్న ఎక్స్పీరియన్స్కి డెఫినెట్గా నార్మల్ డెలివరీసే ఎక్కువ అవుతాయి. ఓకే, యావరేజ్నా ఇక్కడ మీరు వారానికి ఎన్ని డెలివరీస్ చేస్తారండి? సుమారుగా ఒక 25-30 డెలివరీలు చేస్తాం. అందులో నార్మల్ డెలివరీస్ ఎన్ని ఉంటాయి? అరౌండ్ మాకు ఇప్పుడు 70% నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి. ఓ, వెరీ గుడ్ పర్సంటేజ్ అది. ఇది ఇంకా హై రిస్క్ సెంటర్ అంటే ఇక్కడ ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఫిట్స్ ఉన్నవాళ్ళు, బ్లడ్ రిలేటెడ్ కోయాగులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ఇంతకుముందు 10 సార్లు కూడా మిస్క్యారేజ్ అయిన వాళ్ళు, ట్విన్ ప్రెగ్నెన్సీస్, ట్రిప్లెట్స్, ఇలాగా ప్రపంచంలో ఉన్న హై రిస్క్ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. బికాస్ నేను అలా ఈ సెంటర్ని తయారు చేశాను. ఇట్స్ అ సెంటర్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇలాంటి ఒక సెంటర్ ఈ రాష్ట్రంలోనే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు అడిగిన టైంకి అడిగినప్పుడు 5-6 మంది కార్డియాలజిస్టులు ఉంటారు, న్యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, దాని తర్వాత జనరల్ ఫిజిషియన్స్, ఎండోక్రినాలజిస్టులు. సో ఏ చిన్నపాటి హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నా దానికో స్పెషలిస్ట్ ఇక్కడ ఉంటారు. ఓకే, అలాగే నార్మల్ డెలివరీ చేసే టీం ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎన్నున్నా మదర్ అండ్ చైల్డ్ కేర్కి టీమ్స్ లేరు, నార్మల్ డెలివరీ చేసే టీమ్స్ లేరు. ఇండివిజువల్ సెంటర్స్ నార్మల్ డెలివరీ చేసే ఉన్నా సూపర్ స్పెషాలిటీ బ్యాకప్ సపోర్ట్ లేదు. రైట్, ఇవి రెండు ఒకే చోట జత చేసి దాన్ని నిరూపించాలని చెప్పేసి 7 years బ్యాక్ నేను కిమ్స్ కడల్స్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్ స్టార్ట్ చేశాము. అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు దానికి చేయూతనిచ్చారు. నేను ఏది అడిగితే అది కాదనకుండా చేశారు. మీరు అనుకోవచ్చు ఫర్ అ కార్పొరేట్ హాస్పిటల్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది మాకు ఒక 4000 SFT యోగా హాల్ ఉంది, మాకు సెపరేట్ డిలీనియేటెడ్ జోన్స్ ఉన్నాయి. మేము ఏ యాక్టివిటీ చేయాలన్నా కానీ మాకు ఆ ఫ్రీడమ్ ఉంది. ఓకే, అలాగే ఈ 7 సంవత్సరాలుగా ఇంత స్ట్రాంగ్గా ఒక టీము ఇంత మంచి హై రిస్క్ ప్రెగ్నెన్సీ ప్రాక్టీస్ చేసి నార్మల్స్ చేసేలాగా ఒక IVF ప్రెగ్నెన్సీతో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఈజీగా నార్మల్ డెలివరీ అవుతారు. అయితే ఇప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్కువ మీరు డీల్ చేస్తూ ఉంటారు ఇక్కడ. నార్మల్ డెలివరీస్ వాళ్ళని ఒక నార్మల్ డెలివరీ చేయటానికే ఒక హెల్దీ మదర్ని నార్మల్ డెలివరీకి చేయడానికే ఈ రోజుల్లో ఆ అమ్మాయిని, భర్తని, లేదా అత్తమామలో తల్లిదండ్రులు వీళ్ళందరినీ కన్విన్స్ చేయాలి. ఖచ్చితంగా. అట్లాంటిది హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ వస్తున్న ఈ హాస్పిటల్లో 70% ఆఫ్ సక్సెస్ రేట్ మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? అంటే ఎట్లా మోటివేట్ చేస్తున్నారు వాళ్ళని? బేసిక్గా మాకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి, మేము రెగ్యులర్గా యోగా క్లాసెస్ సండే మార్నింగ్ చేస్తాం. అక్కడికి అందరూ ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తారు. వాళ్ళు ముందున్న వాళ్ళు డెలివరీ అవుతూ ఉంటారు కదా, మళ్ళీ వీళ్ళకి అదే నిదర్శనం. సో వీళ్ళు కూడా అవ్వచ్చు అనేది ఉంటుంది. అదేవిధంగా 24/7 నా గైడెన్స్లోనే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ డౌట్ పెట్టగానే మేము ఆన్సర్ చేస్తాం. సో మదర్స్ అందరికీ ఒక గ్రూప్. సో వాళ్ళలో వాళ్ళు కూడా కొన్ని చిన్న చిన్నవి పరిష్కారం చేసుకుంటూ ఉంటారు. మేము అబ్జర్వ్ చేస్తాం, మానిటర్ చేస్తాం. నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే బేసిక్గా ఒక IVF ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళని నేను డెలివర్ చేశాను అనుకోండి, తన వెనకాల కనీసం ఒక 50-100 మంది అలా ఉంటారు డెలివరీ కాని వాళ్ళు. వాళ్ళందరూ యోగా క్లాస్కి వచ్చినప్పుడు చూసుకుని కూర్చుని డిస్కస్ చేసుకుని, ఓ మీరు డెలివరీ అయిపోయారా, కంగ్రాచులేషన్స్ చెప్పుకుని, మీ జర్నీ ఎలా ఉండింది, మీరు ఎలా ఉండింది, ఈవిడికి నేను మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతానే. వాళ్ళందరూ కూడా అదే ఎక్స్పీరియన్స్తో మాకు కూడా మంచిగా జరుగుతుంది అని అనుకుంటారు. ఓకే, అక్కడ నేను 70% గెలిచాను. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ నేను తీసుకురాగలిగితే
దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అంటే చాలా మానసికంగా easy. వాళ్ళు సిద్ధపడిపోతారు. ఎగ్జాక్ట్లీ. Okay. మానసికంగా వాళ్ళు రెడీ అయిపోతే శారీరకంగా వాళ్ళకి ప్రిపేర్ చేయడం నా బాధ్యత. అది సరైన ఫుడ్ ఇచ్చి గైడ్ చేసి సప్లిమెంట్స్ ఇచ్చి స్ట్రెంగ్త్ తీసుకొచ్చి బ్లడ్ పారామీటర్స్ మెయింటైన్ అయ్యేలాగా చూసుకుని ఫిజికల్గా మనము స్ట్రెంగ్త్ డెవలప్ చేసి ఫ్యామిలీ సపోర్ట్ అదంతా దాంతో పాటు చేసుకుని వాళ్ళకి మనం వాళ్ళ గోల్ ఈజీగా తీసుకెళ్ళగలుగుతాం. ఈ ప్రెగ్నెంట్ విమెన్ అందరికీ మీరు ఒక గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నాం అంటున్నారు. మీరు ఇక్కడికి వచ్చే మదర్స్ని అంటే నెలలు నిండిన తర్వాత వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యే మదర్సేనా, లేదంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి అలా ఒక 9 month జర్నీ మీతో ఉంటే మీరు ట్రీట్ చేస్తారా? అలా అని ఏం లేదు. నా దగ్గర సిజేరియన్ అని చెప్పిన తర్వాత ఇంట్లో చెప్పకుండా ట్రైన్ ఎక్కేసి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓ, ఇక్కడికి వచ్చి నాకు అక్కడి నుంచే కాల్ చేస్తారు వాళ్ళు, నేను ట్రైన్ ఎక్కేసానని చెప్పేసి. ఇక్కడికి వచ్చి నేను చెకప్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని అడ్మిట్ చేసుకుని వాళ్ళకి చెప్పి వాళ్ళు వచ్చేలోపు వీళ్ళని ప్రిపేర్ చేసుకుని డెలివరీ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అంటే కొంతమందికి సిజేరియన్ అంటే అంత భయం. వైజాగ్, విజయనగరం, భీమవరం, శ్రీకాకుళం, కడప, కర్నూలు, గుంటూరు, దాని తర్వాత విజయవాడ, ఇక్కడ నుంచి చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఓకే, వాళ్ళ డాక్టర్ సిజేరియన్ అని చెప్పగానే ఇక్కడికి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి నార్మల్ కావాలని మట్టుకు వాళ్ళకు ఉందనుకో డెఫినెట్గా వచ్చేస్తారు. ఒక ఫోన్ కాల్ చేస్తారు, మాకు ఆన్లైన్ అపాయింట్మెంట్స్ అవి ఉంటాయి, M5 అని అపాయింట్మెంట్ ఉంటుంది, అందులో మాట్లాడతారు. వీడియో కాల్తో మాట్లాడిన తర్వాత నేను ట్రై చేస్తానంటే వచ్చేస్తారు. ఇలాగా ఇంతకు ముందు సిజేరియన్ అయిన వాళ్ళు ఎక్కువ మంది వస్తారు నార్మల్ ట్రై చేయడం కోసం. ఓకే. అంటే ఇది నాకు కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. ఇప్పుడు ఆడపిల్లలు కొంచెం అంటే నొప్పులు పట్టడానికి ఇష్టపడటం లేదు కదా, సిజేరియన్ అయితే టక్కున అయిపోతుంది. సో అంటే దిస్ ఇస్ సంథింగ్ కాంట్రాస్టింగ్ ఐఎమ్ లిస్నింగ్ ఫ్రమ్ యూ. ఎప్పుడైనా కానీ ఒక కాన్సెప్ట్కి వెళ్ళినట్టు అయితే 2 రకాల మనుషులు ఉంటారు. ఎవరికైతే నార్మలే కావాలని ఉంటుంది, హస్బెండ్కైనా వైఫ్కైనా ఫ్యామిలీకైనా, కొన్ని రిలీజియన్స్లో కూడా నార్మలే కావాలని ఉంటారు. వాళ్ళు చాలా సంకల్పంతో ఉంటారు. వాళ్ళకి చిన్న చిన్న రీజన్స్తో ఎప్పుడైనా సిజేరియన్ అవుతుందని అని గ్రహిస్తే ఎక్కడ నార్మల్ చేస్తారో అక్కడికి వెళ్తారు. అదేవిధంగా ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ ఉంటుంది, నాకు సెక్షనే కావాలి, నేను పెయిన్ భరించను, నాకు సెక్షనే కావాలి. అలాంటి వాళ్ళని మనం లాస్ట్ మూమెంట్లో మార్చలేం. అలాంటి వాళ్ళు ఎవరైనా జస్ట్ చెకప్కి వచ్చారనుకో, వాళ్ళు మనతో మాట్లాడి 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 కొన్ని నెలలు మనతో స్పెండ్ చేస్తే వాళ్ళు మాలాగా అవుతారు, నార్మల్ లాస్ట్లో చేయించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం మన గ్రూప్స్లో యాడ్ చేయడమో, లేకపోతే క్లాసెస్ ఇవ్వడమో, క్లాసెస్లో రెగ్యులర్గా పంపించడమో. వాళ్ళు ఎండ్కి వచ్చేసరికి సరే డాక్టర్ నేను నార్మల్ చేయించుకుంటానని తీరుతారు. ఓకే. ఆఖరికి ముహూర్తం డెలివరీ పెట్టుకున్న ఫ్యామిలీ మొత్తం ముహూర్తం అని అడిగిన వాళ్ళు కూడా నేను చెప్పిన మాట ఖచ్చితంగా వింటారు. ఎందుకంటే మీరు ఒక మంచి రోజు చూసుకోండి అమ్మా, నేను డెలివరీ చేస్తాను, అమ్మాయి ఎట్లాగో అంతా రెడీగా ఉంది, నేను చేసి పెడతాను డెలివరీ, మేము ఇండ్యూస్ చేసేలా చేస్తాం కానీ నార్మల్ చేయించుకోండి, ఒక్కసారి ఆలోచించండి అని చెప్తే వాళ్ళు వెళ్ళి గబగబా మాట్లాడుకుని ఆవిడకి ఏదో ట్రై చేస్తూ ఉంటుంది కదా ఒప్పుకుంటారు. ఓకే. ఇప్పటి వరకు మీరు చూసిన కేసెస్ అన్నింటిలో అండి మొండిగట్టాలని కొంతమంది ఉంటారు కదా, ఏదైనా ఒక టఫెస్ట్ కేస్ స్టడీ చెప్పండి నాకు. ఇంతకు ముందు వాళ్ళకి 3 IVF ఫెయిలియర్స్ అయ్యాయి, ట్విన్ ప్రెగ్నెన్సీ. సో తనకేంటంటే అది కాకుండా ఎక్టాపిక్స్ కూడా అయ్యాయి, చాలా సర్జరీస్ అయ్యాయి, ఎండోమెట్రియోసిస్ ఉంది, ఓపెన్ చేస్తే ఏముంటుందో తెలీదు. అలా 2 బేబీస్ని ఎలా డెలివర్ చేయాలి అని చాలామంది సెక్షనే చేయాలి అని చెప్పారు వాళ్ళకి. లాస్ట్గా నాది కనుక్కుని వాళ్ళు వచ్చి ఇలా మాకు 2-3 times ఎండోమెట్రియోసిస్ సర్జరీ అయింది, లోపల బవల్ అడేషన్స్ అన్నీ ఉన్నాయి, మీరు చేస్తారా అని అడిగారు. ట్విన్ ప్రెగ్నెన్సీ 34 weeksకో 35 weeksకో వచ్చారు నా దగ్గరికి. మళ్ళీ ఓపెన్ చేస్తే లోపల అన్ని అతుకులు ఉంటాయి, ఎండోమెట్రియోసిస్లో పేగులు అతుక్కుపోయి ఉంటాయి, యూట్రస్కి అంతా గందరగోళం ఉంటుంది లోపల. ఇన్ని సర్జరీస్ అయితే వాళ్ళకేమో నార్మల్ చేయించుకోవాలని ఉంది, ఎవరు చేయనన్నారు. ట్విన్ ప్రెగ్నెన్సీ ఎవరు చేయనన్నారు. నా దగ్గరికి వస్తే నేను చెప్పాను నేను నార్మల్ చేస్తాను, బికాస్ ఎండోమెట్రియోసిస్లో లోపల ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇక్కడైతేనే మనము ఒకవేళ ఎమర్జెన్సీకి సెక్షన్ చేయాల్సి వచ్చినా కూడా గ్యాస్ట్రో సర్జన్ యూఆర్ ఎక్విప్డ్ ఎనఫ్, కంప్లీట్ ఎక్విప్డ్. అంటే ఇంకెక్కడ ఏ హాస్పిటల్లో అయినా కానీ
అలా క్లోజ్ చేసి మా దగ్గర షిఫ్ట్ చేస్తారు. ఓకే. మీరు చెయ్యండి అనేసి బేబీ డెలివరీ చేసేసి మదర్ని క్లోజ్ చేసేసేసి ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తారు, మీరు ఏ రిపేర్ ఉన్నా చేయండి అనేసి. అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది వస్తారు. కానీ ఈ సెంటర్లో మీకు అది కూడా ప్రాబ్లం ఉండదు, నేను అన్ని దగ్గరుండి చూసుకుంటానని చెప్పి ఆ అమ్మాయికి 2 weeks ఇంటెన్సివ్గా ఆల్టర్నేట్ డే ఎక్సర్సైజెస్కి రమ్మని చెప్పి అన్నీ చెక్ చేసి చూసి 36 weeks 3 days 4 daysకి మేము ఇండ్యూస్ చేసాం. ఓకే. ఇండ్యూస్ చేసి నార్మల్ డెలివరీ చేశాం. ఫస్ట్ బేబీ హెడ్ మేము డెలివర్ చేసేసాం, సెకండ్ బేబీ బ్రీచ్ కూడా డెలివర్ చేసాం. దాని తర్వాత ఈ నార్మల్ డెలివరీస్లో బ్లడ్ లాస్ ఉంటుంది, అదే ట్విన్స్ అంటే ఎక్స్ట్రీమ్ లాసెస్లో ఉంటుంది. కానీ మనకు బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ ఉంది. ఆల్రెడీ తను అడ్మిట్ అవుతున్న రోజే మనం 4 packets ఆఫ్ బ్లడ్ రెడీ పెట్టుకుని అన్ని మెడిసిన్స్ దగ్గర నుంచి సర్జన్ దగ్గర నుంచి అనస్థీషియా దగ్గర నుంచి అందరూ బ్యాకప్ ఉంటారు. మనం ఒక్కటి చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ పేషెంట్ అడ్మిట్ అయిందా రిస్క్ ఫ్యాక్టర్స్ అందరినీ చూసుకుని అన్ని రెడీ అయిపోతాయి. అలాగా వాళ్ళని డెలివర్ చేస్తే ఇట్ వాస్ రియల్లీ ఎ మిరకల్ ఫర్ దెమ్. ఓకే. చుక్క బ్లడ్ లాస్ కూడా అవ్వలేదు తనకి. అంటే తనకి అంత నమ్మకం ఉంది, తన బాడీ అంత నమ్మింది. ఆ 2 weeks లో వీ కుడ్ గివ్ హర్ దట్ ఫేత్ దట్ ఎవ్రీథింగ్ విల్ గో రైట్ విత్ హర్. 2 babies డెలివరీ అయ్యారు వితౌట్ సర్జరీ. షీ వెంట్ హోమ్. అండ్ దిస్ వాజ్ అబౌట్ 2 years బ్యాక్. లాస్ట్ 6 months కాదు 1 year బ్యాక్ అగైన్ షీ కేమ్ విత్ ప్రెగ్నెన్సీ. అంటే ఎండోమెట్రియోసిస్ పర్సే అప్పుడప్పుడు ఏమవుతుందంటే డెలివరీ అయిపోయిన తర్వాత అది ఆల్రెడీ సర్జరీ ఏం కాకపోతే రెక్టిఫై అయిపోతుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీతో వచ్చారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఆన్ గోయింగ్ లో ఉన్నారు వాళ్ళు. బ్యూటిఫుల్. సో సంతానలేమి సమస్యతో బాధపడిన వాళ్ళు కాబట్టి ట్విన్స్ ఉన్నప్పటికీను దే వాంట్ అనదర్ చైల్డ్ అండ్ దే వాంట్ టు గో విత్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. వండర్ఫుల్. అయితే నేను ఇంకొకటి కూడా విన్నానండి, మిల్క్ డోనర్స్ అంటే ఆర్గన్ డోనర్స్ని విన్నాం, బ్లడ్ డోనర్స్ని విన్నాం, మిల్క్ డోనర్స్ ఏంటి? అవునండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఫుల్లీ ఎక్విప్డ్ ఎన్ఐసియు ఉంది. ఎన్ఐసియులో 24, 25, 26, 27 వీకర్స్ డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు, ప్రీటర్మ్ బేబీస్. ఓకే. ప్రీటర్మ్ బేబీస్కి ఎప్పుడైనా కానీ తల్లిపాలు అన్నిటికంటే శ్రేష్టం. వాళ్ళు రికవరీ అవ్వాలన్నా, వాళ్ళు త్వరగా ఎన్ఐసిలోంచి బయటికి రావాలన్నా, కాంప్లికేషన్స్ రావద్దన్నా మనము తల్లిపాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా పరిస్థితిలో ఆ తల్లికి పాలు రాలేదనుకోండి, ఒకవేళ ట్విన్సే డెలివరీ అయ్యారు, ఒకరికి సరిపోయింది ఇంకొకరికి సరిపోలేదు అనుకోండి, వాళ్ళకి కూడా మనము మిల్క్ ప్రొవైడ్ చేసేలాగా మన దగ్గర ఆల్రెడీ బుక్డ్ ఇంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు వాళ్ళలో ఎవరికైనా ఎక్సెస్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటే వాళ్ళని డొనేట్ చేయమని అడుగుతాం. వాళ్ళు డొనేట్ చేసిన మిల్క్తో మనం ప్రిలిమినరీ టెస్ట్లన్నీ ఉంటాయి, దాన్ని మనము పాస్చరైజ్ చేసి స్టోర్ చేస్తాము. ఎప్పుడైతే ఎన్ఐసియు బేబీకి అవసరం ఉంటుందో అందులో నుంచి మనం సప్లై చేస్తాం. దిస్ ఇస్ సంథింగ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ కాన్సెప్ట్. yes, రియల్లీ న్యూ కాన్సెప్ట్. అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో మిల్క్ బ్యాంక్ అనేది చాలా అరుదు, కానీ కిమ్స్ దానికి ఒప్పుకుని దానికి పేరెంట్స్ అంటే లైక్ ఈ మదర్ కానీ ఆ మదర్ కానీ వాళ్ళిద్దరు అంటే ఎలా ఒప్పుకుంటారు అసలు దీన్ని? బేసిక్గా ఎక్సెస్ మిల్క్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు అంటే మనం సేమ్ ఇది కూడా మన యోగా క్లాసెస్ గ్రూప్స్ లో డిస్కషన్ అయ్యి, నా దగ్గర ఎక్సెస్ మిల్క్ ఉంది ఏం చేయాలంటే పడేయొద్దు, మీరు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు జిప్లాక్స్ ఇస్తారు, జిప్లాక్స్ తీసుకొచ్చి పెట్టుకోండి, కలెక్ట్ చేసి డీ ఫ్రీజ్ లో పెడితే వాళ్ళే వచ్చి మళ్ళీ తీసుకెళ్తారు, ఎన్ఐసియు బేబీస్ కి ఇస్తారు, మీరు ఇలా చేయండి అని. అలా కొంతమంది రెగ్యులర్ గా ఆ గ్రూప్స్ లో యాక్టివ్ గా ఉంటారు. పైగా మనము కొంచెం దాని గురించి ప్రెజెన్స్ ఒక మాట డిస్కస్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఇప్పుడు మిల్క్ డోనర్స్ అంటున్నాం, ఇప్పుడు బ్లడ్ అనుకోండి, ఎక్కడైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయిందో లేదంటే ఎక్కడైనా అవసరం ఉంది అంటే వెంటనే బ్లడ్ బ్యాంక్ వెళ్తాం, తీసుకుంటాం. అలాగే ఇట్లా మిల్క్ డోనర్స్ అంటే ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఒక మదర్ నుంచి ఇంకొక మదర్కే ఇస్తారా, లేదంటే బయట ఎక్కడైనా సరే ఒక బేబీకి రిక్వైర్మెంట్ ఉంది అంటే యూ కెన్ ఆల్సో గివ్ దెమ్? మిల్క్ బ్యాంక్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారంగా మనకి ఎంత కలెక్షన్ వచ్చింది, మన దగ్గర ఎంత స్టోర్స్ ఉన్నాయి, దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఇన్ హౌస్కి మనం ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ బయట వాళ్ళకి ఇవ్వాలి అట్ రిక్వెస్ట్ అనే దానికి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఓకే. దానికి ఒక మేనేజర్ ఉంటారు, దానికి మా నియోనటాలజిస్ట్ డాక్టర్ అపర్ణ దాని పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతుంది. తనకి ఎప్పుడైతే జెన్యూన్ అనిపిస్తుందో ఖచ్చితంగా అలాంటి వాటికి కూడా ఎంకరేజ్ చేస్తారు. అండ్ మన కలెక్షన్ అయినప్పుడు అవి కలెక్షన్ అయిన ప్యాకెట్స్ అన్ని ఒక పూల్లో ఉంటాయి. సో ఏ మదర్ నుంచి వచ్చింది అనేది ఎక్కడ రాసి ఉండదు. సో బేసిక్ గా ఇట్స్ అ పూల్ అండ్ అక్కడి నుంచి మనం తీసి వాడుకుంటాం. రైట్.
సో మీరు ఈ జర్నీ అంతట్లో ఇప్పుడు మీరు కడులు స్టార్ట్ చేసి 7 years పైనే అవుతుంది. సో బిగినింగ్ నుంచి మేము ఈ వైబ్ మెయింటైన్ చేసాం అంటున్నారు, అంటే మదర్స్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయటం, యోగా సెషన్స్, డాన్సింగ్, ఎవ్రీథింగ్. ఇట్లా ఈ వైబ్ అంతా మీరు మొదటి నుంచి మేనేజ్ చేస్తున్నాను అని అంటున్నారు. అంటే అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? వై అండ్ హౌ డిడ్ యూ స్టార్ట్ దిస్? సో బేసిక్గా నా లైఫ్ నాకు నేర్పినవి కొన్ని ఉన్నాయి. ఐ గాట్ మ్యారీడ్ ఎట్ అరౌండ్ 28 years of age. నేను డిఎన్బి గైనిక్ చేస్తున్నప్పుడు మ్యారేజ్ అయింది. దెన్ వెరీ ఆబ్స్టిట్యూషన్స్ అంటే యాజ్ సచ్ బిజీగానే ఉంటాము. దాని తర్వాత నేను సిద్దిపేటలో ప్రాక్టీస్ పెట్టాను. అక్కడ 18 to 20 hours వర్క్ ఉండేది. ఎంతోమందికి డెలివరీస్ అని, ఈ సర్జరీస్ అని, అవని చాలా బిజీ. ఫుడ్ తినడానికి కూడా టైం ఉండేది కాదు. బికాస్ అప్పుడు ఆ పెరిఫెరీ సెంటర్స్లో అంత రష్ ఉండేది. అంటే ఎథికల్గా వర్క్ చేసే వాళ్ళు హై రిస్క్ సెంటర్. నేను యశోదాలో డిఎన్బి చేసి వెళ్ళాను. సో కార్పొరేట్ హాస్పిటల్ నుంచి వెళ్ళాను కాబట్టి హై రిస్క్ చేస్తాను. హై రిస్క్ అక్కడ ఎవరు చేయరు. అండ్ చుట్టుపక్కల కూడా ఒక 60-80 kilometers వరకు హై రిస్క్ చేసే డాక్టర్స్ లేరు. సో చాలా బిజీగా ఉండేదాన్ని. అంత బిజీ లైఫ్ స్టైల్లో 2-3 years అలాగే గడిచిపోయాయి. దాని తర్వాత 4 years ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్ ఐ రియలైజ్డ్ ఓకే ఐ హ్యావ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అని. ఆ లైఫ్ స్టైల్తో పాటు అంత క్రిటికల్ థింకింగ్, దాని తర్వాత బిజీగా ఉండి ఒకటే మొనోటనస్ వర్క్ చేస్తూ ఉంటే ఎన్ని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. దెన్ ఐవీఎఫ్ చేశారు. నాకు ఐవీఎఫ్ చేస్తే నా డాటర్స్ ట్విన్స్ ప్రీటర్మ్ డెలివరీ అయింది. బికాస్ దే వాజ్ సో మచ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఆన్ యోర్ హెల్త్. అండ్ హెల్త్లో ఉమెన్కి యూజువల్గా రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు సరైన టైంకి తినకపోయినా, ఆరోగ్యకరమైన తినకపోయినా, నిద్ర సరిగ్గా లేకపోయినా, స్ట్రెస్ ఉన్నా, వర్క్ స్ట్రెస్ అయినా, ఏదైనా కానీ రిప్రొడక్టివ్ ఫంక్షన్ మీద చాలా ఇబ్బందిగా ఉంటుంది. దెన్ అలా 26 weeksకి నా డాటర్స్ ఇద్దరు పుట్టారు. 3 months NICUలో జర్నీ. దెన్ ఐ థాట్ నౌ ఇనఫ్. లైఫ్ స్టైల్ అనేది నిజంగా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఒక 4.5 years entire research on what is the impact of lifestyle on women's health, reproduction, delivery, post delivery care, and మన నెక్స్ట్ నార్మల్సీకి ఏం చేయాలనేది 4 years ఎక్స్ట్రీమ్గా నేను రీసెర్చ్ చేశాను. ఆర్గానిక్ ఫుడ్, సస్టైనబుల్ లివింగ్, అలాగే మనకి ఏం చేయాలనుకున్నా కూడా దానికి ఒక సైంటిఫిక్ బేసిస్ కూడా ఉండాలి. కాబట్టి దాన్ని నేను క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాను. ఇన్ దిస్ ప్రాసెస్ నేను సమాజానికి ఏదో చేయాలనుకునే ప్రాసెస్లో నేను కూడా దానికి అడాప్ట్ అయ్యా. సంతోషంగా ఉండడము, హ్యాపీనెస్ కల్చర్ మెయింటైన్ చేయడము, ఏదైనా కానీ ఆర్గానిక్ ఉంటే తినడము, తిన్నది కరెక్ట్గా బర్న్ చేయడము, ఇలా చేస్తూ నాకు 39 yearsకి ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దెన్ ఐ థాట్ ఎస్ ఇట్ వర్క్స్. నేను తీసుకొని ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లేవు. ఐయుఐస్ కానీ ఐవీఎఫ్, లాస్ట్లో ఐవీఎఫ్ చేర్చుకున్నాను, ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్రీటర్మ్ డెలివరీ అయింది. ఇంత దాంట్లో నేను అప్పుడు నా లైఫ్ స్టైల్ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నేను లైఫ్ స్టైల్ అంతా పట్టించుకుని హ్యాపీగా అంత మంచిగా జరుగుతున్నప్పుడు చేసిన తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ 39 yearsకి వచ్చింది. ఓకే. దెన్ ఐ హ్యాడ్ మై సన్. మా అబ్బాయి ఫుల్ టర్మ్ డెలివరీ. బికాస్ ఐ హ్యాడ్ అ ప్రీవియస్ సిజేరియన్ ఫర్ మై ట్విన్స్, ఎమర్జెన్సీలో చేశారు కాబట్టి ఈసారి కూడా మళ్ళీ నాకు సిజేరియన్ చేశారు. దెన్ ఐ థాట్ దిస్ ఇస్ నాట్ రైట్. ఏదో జరుగుతుంది బట్ ఇట్ ఈస్ నాట్ రైట్. వై? ఎందుకు నాకు సిజేరియన్ జరగాలి? నేను ఇంత మంచి లైఫ్ స్టైల్ అయింది, అంతా అయిపోయింది, ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, మళ్ళీ సిజేరియన్ అనుకున్నాను. బట్ ఐ కుడ్ నాట్ డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్ కదా. రైట్. ఆ తర్వాత నుంచి నేను ఇక్కడ కడల్స్ పెట్టాను. కడల్స్లో స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసినప్పటి నుంచి సేమ్ ప్రిన్సిపల్ హౌ ఐ గాట్ ప్రెగ్నెంట్ ఈవెన్ ఆఫ్టర్ ఐవీఎఫ్, అదే ప్రిన్సిపల్ 100,000 మందికి అప్లై చేశాం. అందరూ ప్రెగ్నెంట్ అయ్యారు, అందరూ డెలివరీ అయ్యారు. అదే విధంగా ప్రీవియస్ సిజేరియన్ వాళ్ళకి నార్మల్ చెయ్యాలి అనే నా కోరిక నాకు జరగలేదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి అది నేను చేస్తున్నాను. కానీ అందరికీ ఉన్న ఒక పెద్ద డౌట్ కాదు, దే బిలీవ్ ఒకసారి సి సెక్షన్ అయింది అంటే నో, ఇట్ ఈస్ మేడ్ టు బిలీవ్. ఇట్ ఈస్ మేడ్ టు బిలీవ్. యా, యూ రైట్లీ సెడ్. సో ఖచ్చితంగా నెక్స్ట్ కూడా సెకండ్ డెలివరీ ఖచ్చితంగా సి సెక్షనే అవుతుంది అని. లేదండి, వీబ్యాక్ అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. వీబ్యాక్ అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ మన దగ్గర, మన దేశంలో ప్రత్యేకంగా
చాలా ఎక్కువగా సిజేరియన్స్ అవుతున్నాయి కాబట్టి అన్రీజనబుల్ ఇండికేషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఇక్కడ వీబ్యాక్ ఇంత సక్సెస్ ఉంది అని అంటే మీరు ఆలోచించాలి, ఫస్ట్ డెలివరీ నిజంగా అనవసరంగానే సెక్షన్ అయి ఉంటుంది. సో వీబ్యాక్కి కొన్ని రీజన్స్లోనే మళ్ళా సిజేరియన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా స్కార్ పెయిన్ ఉన్నా, లేకపోతే బేబీ మోషన్ పాస్ చేసినా, ఏదైనా బేబీ ఇండికేషన్స్ ఉన్నానే మనకి మళ్ళీ సిజేరియన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఈక్వలీ గుడ్ ఉంటుంది. చాలా సార్లు పేషెంట్స్ వచ్చి చెప్తారు, నేను సిల్లీ రీజన్కి చేయించుకున్నానండి, బేబీ వెయిట్ ఎక్కువ ఉండింది, ఈసారి అలా లేకుండా చూడండి అని చెప్తారు. వాళ్ళకి మేము అలాగే చేస్తాం, మంచి లైఫ్ స్టైల్ ఇచ్చి, మంచి డయట్, ఎక్కువ వెయిట్ బేబీ లేకుండా, డయాబెటీస్ లాంటివి కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్ రాకుండా, బీపీ రాకుండా ప్రివెంటివ్ స్ట్రాటజీస్ అప్లై చేస్తే అందరూ ప్రశాంతంగా నార్మల్ డెలివరీ అవుతున్నారు. ఓకే, ఈ జర్నీలో మీరు 7 years నుంచి అందరినీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయించడం, మదర్స్నే కాదు వాళ్ళ హస్బెండ్స్ని, ఫ్యామిలీస్ని ఇదంతా అంటున్నారు కదా. ఇన్ దిస్ జర్నీ డిడ్ యూ ఫేస్ ఎనీ కమెంట్స్ లైక్ ఫ్యామిలీస్ వీళ్ళ దగ్గర నుంచి, లేదంటే కో డాక్టర్స్ ఇన్ యువర్ ఓన్ ఫ్రెటర్నిటీ? బేసిక్గా ఐఎమ్ వెరీ ఫోకస్డ్ అండి, అండ్ నేను అసలు ప్రపంచాన్ని పట్టించుకోను, బికాస్ నేను నా స్ట్రాటజీలో ఉంటాను. అండ్ ఐ డూ నాట్ socialize with other doctors. Basically I have my own other social circle, okay, like-minded people, who be an energy motivation for me, non-doctors basically. నేను ఎక్కువ వాళ్ళతోనే జెల్ అవుతాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆర్గనైజేషన్ ప్రయారిటీస్ కూడా ఉంటాయి. రైట్, యాజ్ అన్ ఆర్గనైజేషన్ కిమ్స్ has given that support to me always. That's enough. I am not answerable to anybody except for my organization and my patients. My patients are happy. Their happiness quotient is too high. ఎప్పుడు వాళ్ళు ఒక హైలో ఉంటారు. నెక్స్ట్ ఏంటి అని వాళ్ళకి నేను కొత్తగా ఏదోటి తయారు చేస్తూ, కొత్తగా ఏదోటి నడుపుతూ ఉండాలి. అలాగే మాకు రెగ్యులర్గా కమ్యూనికేషన్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి కాబట్టి ఇట్టే కమ్యూనికేట్ అయిపోతుంది. సో నా హాఫ్ వర్క్ ఇస్ డన్ బికాస్ ఆఫ్ మై నెట్వర్క్. రైట్, ఎవ్రీబడి అంటే అందరు ఇప్పుడు ఇక్కడ డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్, వచ్చే పేరెంట్స్ అంటే day 1 నుంచి everybody into are included in that formula, I guess. Yes. So they are all like in sync with each other. And thanks to media and thanks to social media basically, even if others who are not able to get it through me directly, they're seeing and they're all prepared. So చాలా మంది ఏం చేస్తారంటే ఇవన్నీ ఫాలో అవుతూ, నా వీడియోస్ ఇవన్నీ ఉంటాయి, ఎలాగో పైన యాక్టివిటీస్వి, లైవ్ వీడియోస్, మిసెస్ మామ్వి లైవ్ వీడియోస్, మేము ఏమేమి మాట్లాడతాము, ఎట్లాంటి టాక్స్ ఉంటాయి, ఎట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి, అన్నీ రెగ్యులర్గా చేసుకుని లాస్ట్కి డెలివరీకి వస్తారు. సో దే ఆర్ ఆల్ ఇన్ సింక్ అండ్ విత్ ఆర్ ప్రోటోకాల్స్ అండ్ దే కమ్ ఫర్ డెలివరీ. సో డాక్టర్, మీరు ఎక్కువ నార్మల్ డెలివరీస్ని ప్రమోట్ చేస్తారు. అండ్ నేను ఇందాక అడిగానంటే ప్రతి ఒక్క బాడీ ఒకటే కాదంటే ప్రతి అమ్మాయి బాడీ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. సో అందరికీ నార్మల్ డెలివరీ అనేది సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో వాట్ ఆర్ ద రిస్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్? బేసిక్గా డెలివరీ అంటేనే చాలా రిస్క్ ఉంటుంది. అటు మదర్ లైఫ్కి రిస్క్ ఉంటుంది, అటు బేబీ లైఫ్ కూడా రిస్క్ ఉంటుంది. ఆబ్స్టెట్రిక్స్ అంటేనే అది చాలామందికి తెలీదు. వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ అవుతుంది కదా, ఇక్కడ అవుతుంది అని, డెలివరీయే కదా అనుకుంటారు. కానీ డెలివరీలో పేషెంట్ ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. ద బెస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ఆల్సో. అండ్ చైల్డ్ లైఫ్కి కూడా రిస్క్ ఉంటుంది. ద బెస్ట్ ఆఫ్ హాస్పిటల్స్, బికాస్ దెర్ ఆర్ సర్టన్ క్రిటికల్ ఎమర్జెన్సీస్ విచ్ హ్యాపెన్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్. 100 మంది చుట్టూన్నా కూడా మనకి జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ దాన్ని ఎంతగానో మనం తగ్గించుకోగలుగుతాము, ఎంత సేఫ్గా మనం ఉండగలుగుతాం అనేదే మనం చేయగలుగుతాం. అయితే ఆబ్స్టెట్రిక్స్లో చాలామంది పెయిన్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. జస్ట్ ఆ ఫోకస్ అవుట్ చేస్తే ద బ్యూటీ ఇన్ ఆబ్స్టెట్రిక్స్ చాలా ఉంటుంది. యువర్ బాడీలీ చేంజెస్, యువర్ బేబీ కికింగ్ ఇన్సైడ్ యూ, అండ్ ద ప్రాసెస్ ఆఫ్ లేబర్ అండ్ డెలివరీ, దెన్ ద న్యూ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇవన్నీ చాలా ప్రీషియస్ మూమెంట్స్, కోట్లు పెట్టినా కానీ దొరకని మూమెంట్స్. ఇది బయటికి తీసుకురావాలని నాకు ఎప్పటి నుంచో ఉండింది. అండ్ యూఆర్ సక్సీడింగ్ ఇన్ ఇట్. అండ్ somehow I feel that children bring joy to your life. I strongly believe. And as a family also, I just love time, with my kids and interacting with them. ఎంత హాస్పిటల్లో ఉన్నా కానీ once I go back home, we do some activities, we go outside, we have fun. And I show to people also that yes,
ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు జెల్ విత్ యువర్ చిల్డ్రన్ అండ్ స్పెండ్ టైమ్ విత్ దెమ్. ఎంత బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత బిజినెస్ ఉమెన్ అయినా, ఏదైనా పిల్లలతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలనేది నా కోరిక. యా, నేను డాక్టర్స్లో అంటే మగవాళ్ళలో నేను డాక్టర్ గురవారెడ్డి గారిని చూశాను. హీఈస్ ఎ వెరీ యాక్టివ్, వెరీ అంటే మంచి కళాత్మక హృదయం ఉన్న డాక్టర్ గురవారెడ్డి గారు. అండ్ ఫీమేల్ డాక్టర్స్లో నేను మిమ్మల్ని చూస్తున్నాను. యు ఆర్ సో యాక్టివ్, ఎనర్జెటిక్ అండ్ మీరు జనాలతో ఆ కలిసే విధానం కానివ్వండి, వాళ్ళతో మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళతో డాన్స్ చేయించే విధానం కానివ్వండి, సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూనిక్ అబౌట్ యూ. పాజిటివ్గా ఉంటే పాజిటివిటీ మనకు హెల్ప్ చేస్తుంది, మనతో పాటు నలుగురికి హెల్ప్ చేస్తుంది. సో ఆ నలుగురికి ఎలాగో హెల్ప్ చేస్తుంది, కానీ నీకు నువ్వు హెల్ప్ చేసుకోగలిగినప్పుడే నువ్వు ఇంకొకరితో నిజంగా ఉండగలుగుతావు. అండ్ ఎప్పుడైనా కానీ ఎలా ఉండేదాన్నో నేను అలాగే ఉంటాను. అండ్ ఐ డోంట్ చేంజ్ ఇన్ సిచ్యువేషన్స్. కొన్నిసార్లు ఇలా, కొన్నిసార్లు అలా కాదు, నేను ఎప్పుడు ఒకేలా ఉంటాను. అండ్ ఆ బిహేవియర్ అనేది ఈజీగా నాతో ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తుంది. సో కోపము, ద్వేషము అలాంటి అసలు మా వొకాబులరీలోనే ఉండవు. ఎప్పుడు నవ్విస్తూ ఏదో ఒకటి మంచి చేస్తూనే ఉంటాం పొద్దున్నుంచి సాయంత్రం వరకు. అండ్ దాట్ గివ్స్ ఎంటైర్ రేడియన్స్ టు ద సెంటర్. ఆ పాజిటివిటీ, ఆ ఆరా విల్ డెఫినెట్లీ హెల్ప్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ హూస్ కమింగ్ హియర్. ఓకే, నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు అమ్మాయిలు అసలు ప్రెగ్నెన్సీ అంటేనే భయపడుతున్న రోజులు ఇవి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళు నేను ఒకటి చెప్తాను. మొన్న నేను గ్లాస్ ఆనియన్కి వెళ్ళాను డిన్నర్కి. అయితే మా పిల్లల్ని తీసుకుని వెళ్ళా. అయితే ఒక ఆవిడ మంచి ఉంగరాలు జుట్టుంది, 23-24 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. ఆవిడ వచ్చి అనింది, మీరు డాక్టర్ శిల్పి కదా అని. అంటే అవునమ్మంటే, నేను పెళ్ళి చేసుకుంటే ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి డెలివరీ అవుతాను, ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గరికి వచ్చి డెలివరీ అవుతాను అని. అంటే షీ సో యంగ్ బట్ షీ సో ఫిక్స్డ్ ఇన్ హర్ దట్ she wants to get married and she wants to have a baby and she wants to come for her delivery to a place where there is happiness. My children were, she has followed you and మీరు చేసే యాక్టివిటీస్ అన్ని చూసింది కాబట్టి thanks to social media people are recognizing that. Yeah. And obstetrics లో నుంచి ఆ ఫియర్ ఫ్యాక్టర్ తీయగలిగాను చూడండి, that is my win. Yeah. అక్కడ నేను గెలిచాను. అండ్ ఈ జనరేషన్ లో అది నేను తీసుకురాగలిగాను. మై మామ్ సెడ్ దట్ షీల్ గెట్ మీ టు యూ ఫర్ మై డెలివరీ అని. షీ ఈస్ నాట్ ఈవెన్ మ్యారీడ్. ఇమాజిన్ హౌ గుడ్ షీ ఈస్ అట్ హర్ థాట్స్. Right. దట్ ఈస్ వాట్ ఐ థాట్ ఇట్స్ అ విన్ సిచ్యువేషన్ ఫర్ మీ. బ్యూటిఫుల్. అండ్ మై చిల్డ్రన్ వాజ్ సో హ్యాపీ సీయింగ్ దట్ ఆవిడ సెల్ఫీ తీసుకుంది నాతో. అండ్ దే వర్ లైక్ సేయింగ్ మీ దట్ మామ్ యూ హ్యావ్ మేడ్ దట్ చేంజ్ ఇన్ దిస్ people around you. Yeah, people around you, they're changing అని చెప్పారు. దట్ ఈస్ మై విన్. అలా జరిగేలాగా సమ్ టైమ్ ఆర్ ది అదర్ ఇట్ హ్యాపెండ్. అదర్వైజ్ ఇప్పుడు నాట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అనే చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ మేబీ ఐ డూ దట్ కైండ్ ఆఫ్ వర్క్, సో పీపుల్ కమ్ టు మీ ఫర్ దట్ కైండ్ ఆఫ్ వర్క్. బ్యూటిఫుల్. ఐ రియలీ అప్రిషియేట్. అండ్ మీరు చేస్తున్న ఈ పని ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీలో రిస్క్ అయితే ఇన్వాల్వ్ అయ్యే ఉంది డెఫినెట్గా. బట్ దాన్ని మనం ఏ రకంగా కేర్ తీసుకుంటే ముందుకెళ్ళొచ్చు, మదర్హుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అనే దాని మీద మీరు పెడుతున్న ఎఫర్ట్ మాత్రం రియలీ కమెండబుల్ డాక్టర్. ఐ కంగ్రాచులేట్ యూ ఆన్ దట్. థ్యాంక్ యూ సో మచ్.